అందరికీ నమస్కారం. నమస్కారం అడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, రాష్ట్రానిలో చదువుకున్న యువకులు గొప్ప చదువుల కోసం లేదంటే ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తారు. అక్కడ ప అక్కడికెళ్ళేసి స్థిరపడి ఎంతో కొంత రాష్ట్రానికి చేద్దాం అనుకుంటారు. ఏదో తనకు తోచిన విధంగా రాష్ట్ర అభివృద్ధికి పాల్పడాలనుకుంటారు. అలాగే రాష్ట్రంలో ఏమన్నా వింత పోకడలు జరుగుతుంటే దాన్ని తిరిగి ప్రశ్నించే అధికారం కూడా కొంతమందికుంటుంది. కొంతమంది వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటారు. అందులో భాగంగానే యాష్ యశ్వంత్ బొద్దులూరి గారు ఆయన ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటూ ఆయన ఆయనకు ఈ గారి ప్రభుత్వం మీద నచ్చక ఆయన సటైరికల్గా ట్వీట్లు పెడుతూ ఆయన వీడియోలు చేస్తూ ఉంటారు. ఆయన ఈరోజు ఐ థింక్ నిన్న అనుకుంటా వాళ్ళ అమ్మగారికి బాగలేదని చెప్పేసి హైదరాబాద్కి రాగానే పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేశారు. అసలు ఇంతకుముందు రాజుగారిని అరెస్ట్ చేశారంటే ఏదో దొంగతనంగా అరెస్ట్ చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా చూడాలి దీన్ని? అసలు ఈ అరెస్ట్‌ని వీటినంతా దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఇప్పుడు ఇలా అయితే ఎన్ఆర్ఐలు ఇంక వాక్ స్వాతంత్రం ఉపయోగించుకోకూడదా? రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదా? ఇంకెప్పుడు ఇండియాకి రాకూడదా? ఏమనుకోవాలి దీన్ని? కాస్త దీని గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. అసలు ముందు మనం ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుకుంటే ఖండాంతరాలకు వెళ్ళిన, సప్త సముద్రాల అవతలకు వెళ్ళిన వాళ్ళ మూలాలను మర్చిపో ఈ ప్రవాస భారతీయులు అలాగే ప్రవాసాంధ్రులు వీళ్ళు కష్టపడి చదువుకుని చాలా మంది రైతు కుటుంబాల నుంచి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉద్యోగం వ్యాపారము తమ జీవన విధానాన్ని గడుపుతా ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే పక్కింటాన్ని పట్టించుకోని పరిస్థితులు ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కమ్యూనిటీ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో ఏం జరుగుతుందో అసలు పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా మనం పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాం. అని అలా సుదూర తీరాల్లో ఉంటూ కూడా మాతృభూమి పట్ల మమకారం, ఆపేక్ష, ఆప్యాయత, వాళ్ళు కన్న తల్లిదండ్రులు మాదిరే తమ మాతృభూమి పట్ల వాళ్ళు చూపించే ప్రేమని మనం మొట్టమొదటిగా ఖచ్చితంగా అభినందించి తీరాలి. సాధారణంగా ఈ వరకు మనం ఏమి వినేవాళ్ళం అంటే తెలుగువారు విదేశాలలో ఏ దేశంలో ఉన్నా అక్రాస్ గ్లోబ్ వాళ్ళు ఆయా కమ్యూనిటీల్లో అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి సంప్రదాయాలను పాటిస్తా వేడుకలు జరుపుకుంటూ ఉండేవారు. ఆ వార్తలు వినేవాళ్ళు. లేదా తెలుగు మహాసభలు పెట్టి ఇక్కడి నుంచి కొంతమంది ప్రముఖులను పిలిచి వాళ్ళతో సంతోషం పంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వాళ్ళు చెలించిపోయి అందరికన్నా ముందుగా స్పందించేవారు. చేయూతను అందించడానికి సహాయం చేసేవారు. ఇది మనం ఇదివరకు వినే వార్తలు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్రమం తప్పని అరాచకం నడుస్తూ ఉంది. అరాచక కాండ. ఈ క్రమం తప్పని అరాచకాన్ని నడుస్తూ ఉన్నప్పుడు ఈ డే బిగినింగ్ నుంచి ఒకే లెక్క. ఎన్ఆర్ఐలు అయినంత మాత్రాన రాష్ట్రం మీద ప్రేమ ఉండి ఇక్కడ ఎలాగైతే భావోద్వేగాలు, రాజకీయ అభిలాషలు, రాజకీయ అభిమానాలు, నాయకుల పట్ల అభిమానాలు అవి ఎలాగుంటాయి ఇక్కడ అందరికీ వాళ్ళకి అలాగుంటాయి డెఫినెట్ గా. వాళ్ళ మూలాలు ఇక్కడే కదా. వివిధ రాజకీయ పార్టీలకు అభిమానులు విదేశాల్లో కూడా ఉంది. అయితే చాలా రాజకీయ పార్టీల్లో లాగా శృతి మించి గతి తప్పిన మాటలు డెఫినెట్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ మాట్లాడరు. అది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నా అది ఇగ్నోర్ చేయాల్సిన. కానీ
పదే పదే ఇక్కడ ఉన్న కుల జాడ్యాలను అక్కడ కూడా అంటించి ఒక కులం మీద దాడి అనేటువంటి అక్కడ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం ప్రతి సినిమాలు వచ్చినప్పుడల్లా ఏ సందర్భం వచ్చినా గానీ ఇది విష సంస్కృతి పెచ్చి పెరిగిపోయింది, వెర్రితనాలు వేసేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీ- ఆ, తీసుకున్న నిర్ణయాలు కానీ వాళ్ళ అవకతవక జీవోలు, ఆ అస్తవ్యస్త పరిపాలన, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చూస్తే వాళ్ళకి మనస్థితులు లేకుండా మన 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 ఇప్పుడు ఇక్కడ ఆ సొంత కుటుంబం గురించి కాదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారని ఆందోళన. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా ఎక్కువ ఆందోళన వాళ్ళకే ఉంది. నిజంగా వాళ్ళకి ఏమి సంబంధం, ఏం అవసరం లేదు మనతో. వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు అక్కడ. మనతో మనం కూడా తొంగి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ తాలూకు బంధువులు, తల్లిదండ్రులు ఎవరున్నా కానీ అక్కడ తీసుకుపోయి హ్యాపీగా బతకొచ్చాడు. కానీ మన పట్ల వాళ్ళు చూపిస్తున్న ప్రేమ మీరు గమనించండి. ఈ రాష్ట్రం బాగుపడినప్పుడు కరోనా వచ్చింది, లేదా అంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చింది. ఇలాగ ఏ రకమైన విపత్తు వచ్చినా వాళ్ళు ముందున్నారు సహాయం చేయటానికి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి, అమరావతి విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం కానీ ఖచ్చితంగా గొంతెప్పి ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, నిలదీస్తారు, నిలబెట్టి గడిగేస్తారు. దాన్ని మనం పాజిటివ్ గా తీసుకుని, అరే మనం విదేశాల్లో కూడా మన పరువు పోతుంది, విదేశాల నుంచి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మనం ఇక్కడ మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కగలుగుతున్నాం, పోలీసుల చేత దౌర్జన్యం చేయగలుగుతున్నాం. కానీ వాళ్ళు గొంతు నొక్కలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళ కోపం వాళ్ళకి ఉంది. కాబట్టి ఇలాంటి అరెస్టులకి తెగబడతాం. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళు, మొత్తం తెలుగు వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ కాదు, మొత్తం తెలుగు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ అభిమానాలు వేరు, రాష్ట్రం మీద ప్రేమ వేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలకుడు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించిన వాడు ఎవరికైనా సరే రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్టు రాజకీయ ముద్ర వేయాల్సిన అవసరం. రాజకీయ పార్టీ వాళ్ళు ప్రశ్నించినా సరే రాజకీయ పార్టీలు డెఫినెట్ గా ప్రశ్నిస్తాయి. రాజకీయ పార్టీలో ప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీ అభిమానులు కానీ ప్రశ్నించినా కానీ దాన్ని రాజకీయ ముద్ర వేయకూడదు, రాష్ట్రమే ప్రేమగానే చూడాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మనకు రెండు కళ్ళు ఉన్నవాళ్ళు తెలుస్తున్నాయి కదా, ప్రత్యక్షంగా మనం స్వీయంగా అనుభవిస్తున్నాం. స్వీయ అనుభవం ఇదంతా. మనందరం మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా మనకి వాళ్ళకి కాలం వ్యత్యాసం ఉంది కాబట్టి మనందరం మెలకుగా ఉండే సమయంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటాం రాత్రి. మనం పగల పనిచేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. వాళ్ళు వృత్తి వాళ్ళు పని చేసుకుని రాత్రి కూడా మనకు పనిచేసి పెడుతున్నారు. అంటే ఇది ఎవరికి పనిచేస్తున్నారంటే డెఫినెట్ గా ఏదో రాజకీయ పార్టీకి పనిచేస్తున్నారు అందరూ. అంటే ఏ రాజకీయ పార్టీకి పనిచేసి వాళ్ళేనా అంటే వాళ్ళ పట్ల మనం ఖచ్చితంగా మర్యాద, గౌరవం ఉండాలి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, రాజకీయ అభిమానులు ఎవరైనా ఉండేవాళ్ళు, మొత్తం మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కూడా అదనంగా పనిచేస్తారు. చాలా మంది అనవసరంగా ఎన్ఆర్ఐల మీద నోరు పారేసుకుంటారు. అది క్రోషం వల్ల కావచ్చు, వాళ్ళ మీద ఉన్న ఈర్ష్యాసూయుల వల్ల కావచ్చు, వాళ్ళు మనకన్నా ఏదో బాగా బతికేస్తున్నారని అనుకుంటున్నారేమో. డెఫినెట్ గా వాళ్ళ కష్టం నాకు తెలుసు, వాళ్ళ కష్టం ఎవరూ తీర్చలేదు. ఎందుకంటే అయిన వాళ్ళు ఆత్మీయులు దగ్గరలో ఉండరు. ఎవరు పక్కన ఉంటే, ఎవరు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే సన్నిహితంగా రోజు ఎదురుపడతారో వాళ్ళే సన్నిహిత బంధువులు, మిత్రులు. మనలో ఉన్న సంకుచిత భావం వాళ్ళ దగ్గర ఉండదు ఇప్పుడు. ఎందుకంటే మనకన్నా విశాల హృదయం వాళ్ళది. ఎందుకంటే మన చుట్టాలతో చూసుకుంటాం. మనం ఏదైనా మంచి పిండి వంట వండుకుంటే ముందు మన చుట్టాలు పెట్టుకుంటాం, మన ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటాం, మన పక్కన పెడతాం, అంతే. అంతకు మించి కానీ వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి అందరూ స్నేహితులే, అందరూ బంధువులే. ఇది ఒక రకంగా వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కారు. అంతేగాని వాళ్ళకి భౌతిక సుఖాలు అంటే కొన్ని సౌకర్యాలు ఆ విదేశాలలో అడ్వాన్స్డ్ గా ఉండటం వల్ల కొన్ని సౌకర్యాలు ఉంటాయేమో కానీ ఆ భారతదేశంలో ధనవంతుడు స్వర్గ సుఖాలు అనిపిస్తారు, సౌఖ్యాలు ఉంటాయి. కానీ అక్కడ మీరు ఎంత ధనవంతుడి మిలియనియర్ అయినా కానీ భారతదేశంలో లభించే సౌకర్యాలు అక్కడ ఉండవు. ఇది మాత్రం వాస్తవం. అంటే డెఫినెట్ గా మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ప్రతిభకి అక్కడ ఉన్న రాజకీయ దేశంలో ఉన్న పరిస్థితులకి
వాళ్ళు కొద్దిగా ఈ రెమ్యునరేషన్ వాళ్ళ పారితోషికాలు ఎక్కువ ఉండొచ్చేమో, దాన్ని మనం కుళ్ళుకోకూడదు, ఉడుక్కోకూడదు. వాళ్ళు ఏం దాచుకోవట్లేదు కదా, మనకు కూడా పంచి పెడుతున్నారు కదా. డెఫినెట్ గా వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇది గమనించాలి. నెక్స్ట్, నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎవరైతే యశస్వి పొద్దులూరి ఆయన అరెస్ట్ అయ్యాడో, గతంలో కూడా అతని ఇంటి మీద దాడి చేసి అతన్ని ఇబ్బంది పెట్టి అతను అరెస్ట్ చేసి నానా యాగి చేశారు. ఆ వాళ్ళ ఆయన బయటకు వచ్చారు, సొంతంగా పని ఆయన చేసుకుంటున్నాడు. ఎక్కడా కూడా తన ప్రయత్నం కానీ తన పోరాటం కానీ ఆపలేదు. నేను ఇది పోరాటం కింద చూస్తాను. ఎందుకంటే ఒక దుర్మార్గం మీద ప్రశ్నించినప్పుడు అది ఏ మార్గమైనా సరే పోరాటమే. ఇవాళ ఆయన్ని మళ్ళీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్ళీ అరెస్ట్గా అదుపులో తీసుకున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? భయపెట్టాలనుకుంటున్నారా? నిజంగానే శిక్షించాలనుకుంటున్నారా? ఎన్ఆర్ఐల పాత్ర ఈ ఎన్నికల్లో చాలా ప్రముఖంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు కదిలించని విధంగా జగన్మోహన్ రెడ్డి అరాచకం వల్ల ఎన్ఆర్ఐలు అందరూ కదిలేరు. అసలు ఇతను ఏంటిది, ఈ అరాచకం ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి అనేటువంటి భావన అందరికీ వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేస్తారు. ఎవరు ఆపలేరు, రావండి, ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇవాళ ఈయన అరెస్ట్ చేశారు. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ స్పందిస్తుంది. వాళ్ళందరూ కూడా అండగా నిలబడతారు, అందులో నో డౌట్. అందరం కూడా ఆ యశ్ గారికి ఖచ్చితంగా మన మద్దతు ఉంటుంది, అందరి మద్దతు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సిఐడి పోలీస్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డిసైడెడ్, ఆయన అరాచకమే ఆయన ఆయుధం. కానీ వ్యవస్థలో మనిషిని చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చినోడికి రాచ మర్యాదలు చేస్తారు మీరు. అతను బెయిల్ని వ్యతిరేకించాల్సిన వాళ్ళు బెయిల్ని వ్యతిరేకించకుండా అతను బయటికి రావడం సహకరిస్తారు. నడి రోడ్డు మీద 10వ తరగతి జరిగే కుర్రోడిని తగలబెట్టేస్తే కూడా వాడు యథేచ్ఛగా తిరగలుగుతారు. ఇలాగా ఇది నేను జస్ట్ శాంపిల్. ఇది ఇలాంటి వేలాది ఇన్సిడెంట్లు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులుగా చేర్చి కేసు పెడతారు. ఒక రకమైన అరాచక పర్వం కొనసాగుతుంది ఇక్కడ. పోలీసులు అడ్డం పెట్టుకుని పోలీసులు ఇందులో పాత్రదారులు అవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. అంత అర్జెంటుగా ఈయన్ని అక్కడే అదుపులో తీసుకుని, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఇక 3 నెలల్లో లేకపోతే 4 నెలలు ఉంది, అధికారం అంతమైపోతుంది. మీ ఉద్దేశం ఏంటి? రేపు వచ్చి ప్రభుత్వం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం అంటే మళ్ళీ గెలుస్తారని మీరు నమ్ముతున్నారా? అతని అధికారం శాశ్వతం అని మీరు నమ్ముతున్నారా? అసలు ఎవడ శాశ్వతం ఇక్కడ? ఈ జన్మ ఏది శాశ్వతం? ఒక్కసారి మీరు అందరూ కూడా పోయి మహా కవి కోకిల జాషువా గారి హరిశ్చంద్ర పద్యాలు వినండి ఒకసారి. అసలు ఎవడేంటో, మీ జీవితం ఏంటో అర్థమవుతుంది. మన అంతిమ గడియలు సమీపిస్తే ఎవడేంటో, ఎవడెక్కడ ఉంటాడో అనేటువంటిది అర్థమవుతుంది ఒకసారి. సరే, అంత వైరాగ్యం అవసరం లేకపోయినా ఏ ప్రభుత్వం, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో తిరుగులేని విధంగా అధికారాన్ని చెలాయించాడు. ఆయనకి తిరిగే లేదు, మొగుటులు లేని మహారాజు అనుకున్నాడు. ఏమైంది వాళ్ళ? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా గొప్పగా ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? అతని వెనకాల ఎవడన్నా కొండలాగా ఎంత అంట ఉన్నా సరే ప్రజల్లో అతన్ని అధికారంలో అసలు ఉండేవారు. ఇప్పుడు పోలీసులు కూడా ఈ రెస్పాన్స్ జనాల నుంచి ఒక్కసారిగా, ఇప్పుడు అతను ఎన్ఆర్ఐ అండి, ఆ చట్టాలు కూడా ఉంటాయి. అతను నోటీసులు ఇచ్చి వదిలే ఆ మాత్రానికి అంత అడావుడు ఎందుకు? ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా చేయొచ్చుగా. ఎక్కడికి పారిపోడు కదా, అప్పుడే అన్ని వచ్చినోడు అట్నే అక్కడ విమానాశ్రయం బయటకు వచ్చి అన్ని ఎక్కేసి వెళ్ళిపోడు కదా. ఇది ఏమవుతుందంటే, ఈ 3 నెలలు 4 నెలల తర్వాత ఇప్పుడు యశ్ గారు అరెస్ట్, ఈయన అదుపులో తీసుకోవడం ఈ విషయమే కాకుండా కొన్ని బరితెగింపు వ్యవహారాలు చూస్తున్నాం మనం. లోకేష్ గారికి కూడా ఆ ఎర్ర బుక్ గురించి, రెడ్ డైరీ గురించి నోటీసులు, కోర్టులకు వెళ్ళి అతను బెయిల్ రద్దు చేయాలి, అరెస్ట్ చేయడానికి అవకాశం. ఏం చేస్తారు అసలు? రెడ్ బుక్ లో ఏం రాశారు? ఆయన ఏం తప్పు చెప్పాడు? చట్టం పరిధిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మీ పని పడతాం, మిమ్మల్ని చర్యలు తీసుకుంటాం అని చెప్పి. తప్పే ఉంది అందులో? జ్యుడిషియల్ ఎంక్వైరీ మీలాగా అడ్డగోలుగా
అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్ళిపోతారు అని చెప్పలేదు కదా అతను. కాబట్టి ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఆందోళన వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే బుర్ర పని చేయదండి, ఎర్రికేకలు పెడతాం. ఇప్పుడు గబాలు ఒక కుక్క పరిగెట్టుకొచ్చి ఏందనుకోండి మన మీదకి ఈదులు వెళ్తుండగానే ఆదమర్చి ఉన్నప్పుడు మనం ఎరికేకలు ఇట్టేస్తాం భయం వేసి. లేదంటే ఏదన్నా ఒక ప్రమాదం మీదడిపోతుంది అన్నప్పుడు కూడా ఎరికేకలు వచ్చేస్తాయి. ఇప్పుడు అలాంటి తుఫాను, సునామీ, భూకంపం, ప్రళయం అన్ని ఒకేసారి వచ్చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టుగానే ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయన సీట్లు ఇవ్వనంటున్నారు, కొత్తగా వచ్చి వాళ్ళు లేదు. అందుకని ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికే మారుతున్నారు. ఎన్ని విన్యాసాలు చేసినా జనం నీ పని చెప్తావు, నీ సంగతి చూస్తాం ఎలక్షన్లో అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉన్నారు. డబ్బు ఖర్చు పెడదామా అంటే డబ్బులు తీసి పంపిస్తే ఎవరికాడ పక్కనెట్టేసుకుని అవి మింగేస్తారేమో అని భయం. ఎవరో ఒకరి చేతికి ఇవ్వాలి కదా పంచిపెట్టడానికి, వాళ్ళు మింగేస్తారేమో అని భయం. ఆయన చాలా ఆందోళనలో ఉన్నాడండి. కాబట్టి ఇటువంటి శాస్త్రాలన్నీ చేస్తా ఉన్నాడు. ఏవైనా డిపార్ట్మెంటు ఇంకా 3-4 నెలల సమయం ఉంది, నష్ట నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా రాజును మించిన రాజభక్తి ప్రదర్శించకుండా ఈ ఒక్క రోజున డ్యూటీ చేయరా నువ్వు కరెక్ట్ గా అంటాడు పోకిరి సినిమాలో మహేష్ బాబు ఆ ఆఫీసర్. అలాగా ఈ 3-4 నెలల్లో మీ పర్ఫెక్ట్ గా మీ డ్యూటీ మీరు చేస్తే ప్రజలు మిమ్మల్ని పోలేరు బాబు మర్చిపోతారు. అదే గొప్పతనం, ప్రజల్లో ఉన్న గొప్పతనం. నువ్వు ఎంత క్రూరంగా వ్యవహరించినా ఈ 4 నెలల్లో పోలీసు వాళ్ళు వీళ్ళ మీద ఉన్న కోపం పోతుంది. లేదంటే కనుక శాశ్వతంగా ప్రజలకు శత్రువులుగా మిగులుతారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడే న్యూస్ చూస్తున్నాం, ఆయనకి యష్ గారికి 41 ఇయర్ నోటీస్ ఇచ్చేసి వదిలేరంట. ఇంత చేసి ఫైనల్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంది పోలీసులు. చూద్దాం ఏం చేస్తారో. ధన్యవాదాలు సార్.